ఫాల్ అయితే ఉండదు. 22,000 బిలో పోతే మాత్రం అది ఇంకా ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. కొద్దిమంది 20,000 దాకా కూడా పోవచ్చు అంటారు. నిజమేనా? సో బేసిక్ గా అదే సార్ నేను చెప్పేది. మనకి ఏదైతే సెంటిమెంట్ మార్కెట్ ఎటువైపు వెళ్తుందో అటువైపుకి అంచనాలు వేయడం అనేది సహజంగా మార్కెట్ లో జరిగేటువంటి ఒక ప్రక్రియ. సో బేసిక్ గా ఎప్పుడైనా అదే మార్కెట్ లో ఎప్పుడైనా ఒక కాంట్రేరియన్ లాగా ఆలోచించాలి. అందులో ఆపర్చునిటీస్ ఏమున్నాయి, దానికి సంబంధించి ఏవైనా రివైవల్ స్కోప్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇది ఆపర్చునిటీనా? డెఫినెట్ గా అసలు మార్కెట్ లో ఒక ఆస్పిషియస్ అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే ముహూర్తం పెట్టుకుంటాం. సో మార్కెట్ లో ముహూర్తం ఏంటంటే మార్కెట్ పడటమే. అంతకు మించిన అద్భుతమైన ముహూర్తం మార్కెట్ లో ఇంకోటి దొరకదు. ఇట్లాంటి టైంలో పెట్టుబడులు పెట్టుకోకుండా అయ్యో మార్కెట్ పడుతుంది కదా అని చెప్పేసి దాన్ని జడ్జ్ చేసుకుంటూ కూర్చుంటే అది రికవరీ కొంచెం రికవరీ అయ్యాక పెడతాను. ఇప్పుడు 22,700 ఉంది కదా, 23,500, 24 వస్తే అప్పుడు కన్ఫర్మ్ అయిన తర్వాత పెడతాను కాషియస్ గా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో బేసిక్ ఇదే రాంగ్ థియరీ అనేది సార్. ఇప్పుడు 23,500కి వెళ్ళిన తర్వాత మార్కెట్ పైకి వెళ్తుంది దానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మళ్ళీ అక్కడి నుంచి సెల్లింగ్ మళ్ళీ ట్రిక్కర్ అవ్వచ్చు. సో నేను అదే చెప్పింది, కొంత రికవర్ అయితే పెడతారు అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి గత 2 రోజుల నుంచి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ చిన్న రికవరీ ఇచ్చింది 4-5%. చాలా మంది ఫాల్ ఆగిపోయింది అనుకుని ఇన్వెస్ట్మెంట్ కూడా మొదలు పెట్టుంటారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ సెల్ ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో మనం లోవర్ లెవెల్స్ లో ఉన్నప్పుడు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం బీటా బెటర్ గా ఉంటుంది. అంటే మార్కెట్ పడ్డదంతో కంపేర్ చేస్తే మనం తక్కువ డ్యామేజ్ తీసుకుంటాం. ఎప్పుడైతే లోవర్ లెవెల్స్ లోనే మనం ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు రికవర్ అవుతాం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందు లాగా బ్రాడర్ మార్కెట్ పైకి పరిగెట్టదు. ఇప్పుడంతా కూడా సెక్టార్ సైకిల్ మాత్రమే జరుగుతుంది. అంటే ఒక సెక్టార్ తర్వాత ఒక సెక్టార్ ని మార్కెట్ సపోర్ట్ చేసుకుంటూ ఏ సెక్టార్స్ ముందుకెళ్ళొచ్చు? ఫైనాన్షియల్ సెక్టర్ ప్లస్ ప్రైవేట్ బ్యాంకింగ్స్, ఎన్బిఎఫ్సిస్, ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్, ఇవన్నీ కూడా మనకు కొంత ఫేవరబుల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ అదే విధంగా మనం కొంత ఎనర్జీ సెక్టర్ మీద యాక్చువల్ ఎనర్జీ గురించి అందరూ కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు. సో టెస్లా ఇండియాలోకి వస్తుంది అంటే దీంట్లో మనం ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. టెస్లా ఈవీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెఫినెట్ గా బిల్డ్ చేస్తుంది. దానికి ఎనర్జీ సప్లై రిసోర్సెస్ అన్ని కూడా బాగా కావాలి. సో గోయింగ్ ఫర్దర్ ఎనర్జీ రిలేటెడ్ డిమాండ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అదే విధంగా ఎనర్జీ స్టాక్స్ బాగా పడ్డాయి కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొంతవరకు అవాయిడ్ చేయాల్సిన సెక్టర్స్, సో యాజ్ ఆఫ్ నో మనకి డిఫెన్స్ గానీ, పిఎస్యూస్ గానీ, రైల్వేస్ గానీ, సో ప్రభుత్వం యొక్క డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతుందో వాటన్నిటిని అవాయిడ్ చేయాలి. ప్రెసెంట్ ప్రభుత్వం అయితే ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఏదున్నా కానీ డబ్బుల్ని ప్రజల చేతుల్లోనే పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలు దేని మీద ఖర్చు పెడతారో మనం వాటి మీద ఇన్వెస్ట్మెంట్లు పెట్టినట్లయితే మనకి రిటర్న్స్ వస్తాయి.